సో రేషన్ కార్డులు అంటే గుర్తొచ్చింది. నిన్న రేషన్ కార్డుల పంచాయతీ ఒకటి జరిగింది. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే 5 సార్లు గెలిచినటువంటి 5 సార్లు ఓటమి ఎరగనటువంటి మహిళా నేత ఎవరైనా ఉన్నారు అంటే రికార్డ్స్ బ్రేక్ చేస్తూ సబితాయిందర్ రెడ్డి గారు. పట్లోళ్ళ సబితాయిందర్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జు. ఆవిడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కీలక పదవులు పోషించింది. మొట్టమొదటి మహిళా హోంమంత్రి సబితాయిందర్ రెడ్డి. సో 5 సార్లు ఎమ్మెల్యే. ఇప్పటివరకు ఆమె ఓడిపోయింది లేదు, ఓడిపోయిన చరిత్ర లేదు. అటు ఏ పార్టీలోని కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఈ ప్రాబ్లం ఉంది అంటే డబ్బు సాయం చేయకపోయినా మాట సాయం అనే చేస్తుంది. అనునిత్యం ప్రజాక్షేత్రంలో తిరుగుతుంది. ఆమె తిరిగినట్టు ఏ మగవాడు కూడా తిరగలేడు. పొద్దున 6 గంటలకి గాలి తిని బతుకుతారా ఏం తిని బతుకుతారో తెలియతాను. అంటే పొద్దున 6 గంటలకి లేచినటువంటి ఆవిడ ప్రస్థానము రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా క్షేత్రస్థాయిలో ఓపిక్గా తిరగడము, ఒకే రోజు ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టుకోవడము, ప్రతి గల్లీ గల్లీ చుట్టుముట్టి ప్రజల మధ్యలో చాలా ఓపిక్గా తిరిగేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే సబితాయిందర్ రెడ్డి గారు. అదే ఆవిడ బలం. ఏం బలము? ప్రజాబలం. అందుకే ఇన్నిసార్లు ఎవరు ప్రయత్నించినా తను ఏ పార్టీలో ఉందో పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిందా, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ వదిలి ఇంకేదైనా పార్టీకి పోతుందా మనం కాసేపు పక్కన పెడితే, తను ఏ పార్టీలో టికెట్ ఇచ్చినా గెలిచేటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే సబితాయిందర్ రెడ్డి. ఏ పార్టీ, ఎనీ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి నించున్నా ఆమె మళ్ళీ గెలుస్తుంది, కాంగ్రెస్ నుంచి నించున్నా గెలుస్తుంది, టీడీపీ నుంచి నించున్నా గెలుస్తుంది. ఆఖరికి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమెకి ఇమేజ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో పోయి నించున్నా ఆమె గెలుస్తుంది. ఎందుకంటే కర్నూలు ఇన్ఛార్జ్గా చేసింది సబితాయిందర్ రెడ్డి అంటే అక్కడ అందరు గుర్తుపడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అప్పుడు హోంమంత్రిగా చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇక్కడ నువ్వు పోటీ చేయమ్మా అని చెప్పి వైఎస్ఆర్సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి కనుక టికెట్ ఇచ్చినా, లేదా చంద్రబాబు నాయుడు టికెట్ ఇచ్చినా గెలిచే క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అంటే సబితాయిందర్ రెడ్డి. నిజంగా ఈ రోజున మహిళా రిజర్వేషన్ కోసం ఎంతోమంది కొట్లాడుతున్నారు, ఎంతోమంది మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్ కోసం అనునిత్యం కొట్లాడుతూ ఉన్నారు కదా. అసలు మహిళలకి రాజకీయ పార్టీలు పెద్దపీట వేసినాయా? సబితాయిందర్ రెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది కీలక నేతలు ఉన్నారండి. డీకే అరుణ కావచ్చు, లేకపోతే మా రేణుకా చౌదరి గారు కావచ్చు, లేకపోతే సీతక్క కావచ్చు. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళందరూ ఒక రోల్ మోడల్స్. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలా? చట్టసభల్లో 33% అంటున్నారు. కాదు, నేను 50% అడుగుతా. 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందులో తక్కువ మహిళలు? అన్నిట్లో ఎక్కువనే. ఇంకా అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు ఎక్కువ తిరుగుతారు ఫీల్డ్లో. అటువంటి మహిళ నిన్న రేషన్ కార్డుల దగ్గరికి పోతే తీరని అవమానం. ప్రోటోకాల్. ఆ కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి గెలిచిన బతికేనా? ఒక్కసారైనా గెలిచిండా? పైగా వర్టెక్స్ తోటి, తర్వాత పాలమూరులో ఎక్కడ అది మనము ఎథనాల్ ఫ్యాక్టరీ రైతుల దగ్గర భూములు గుంజుకొని చిత్తనూరు ప్రాజెక్ట్ దగ్గర ఆ కంపెనీ ఎవరిది? ఎథనాల్ ఫ్యాక్టరీ కంపెనీ వన్ ఆఫ్ ద పార్ట్నర్ ఎవరు? ఈ కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి. నిన్న స్టేజ్ మీద అంత జరుగుతూ ఉంటే ఈ దుద్దిలో శ్రీధర్బాబు గారు దూది పెట్టుకొని కూర్చున్నారు స్టేజ్ మీద. ఆయన అట్లీస్ట్ లేచి ఆపాలనా, కంట్రోల్ చేయాలనా? మొత్తం అందరూ వచ్చి మీద పడినాక, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ వచ్చి మీద పడిన తర్వాత కార్యకర్తలు అందరూ వచ్చి ఇట్లా మొత్తం గొడవంతా అయ్యి పెంట అయిన తర్వాత అప్పుడు లేచి ఉండడా ఇట్లా నాకు యాక్చువల్గా చేయి తిరుగుతలేదు, ఏమనుకోద్దు, యాక్షన్ చేసి చూపి ఉండడే, ఆగండి ఇట్లా మాట్లాడు. చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అంటే అక్కడ రెచ్చగొట్టేది వీళ్ళే, ప్రేరేపించేది వీరే. నేను ఫస్ట్ నుంచి ఏ పార్టీ సపోర్ట్ కాదు, కానీ ఒక మహిళా జర్నలిస్ట్గా దీనికి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నా. నేను ఇప్పటి వరకు చూడలే. సబితాయిందర్ రెడ్డి అనే ఒక పర్సన్ చాలా సాఫ్ట్. ఆవిడ చాలా సాఫ్ట్. ఒక్క మాట అనదు.
అందరూ కాంగ్రెస్ కార్యకర్తల మీదికి వచ్చిన తర్వాత అక్కడ గొడవ షురు అయినంతసేపు మా పెద్ద ఆయన ఎవరైనా దుద్దిల శ్రీధర్ బాబు అట్లనే కూర్చున్నాడు, ఇట్లా ఎలా స్టేజ్ మీద అట్లనే కూర్చున్నాడు. మొత్తం తీవ్ర స్థాయికి విషమించిన తర్వాత అప్పుడు లేచి, అది కూడా సబితాంద్ర రెడ్డి తన దగ్గరకు పోయింది, శ్రీధర్ బాబు దగ్గరికి వెళ్ళి కంట్రోల్ చేయండి అన్నప్పుడు ఆయన లేచి అప్పుడు ఆగండి ఏందన్నా ఇది అంటే అప్పుడు లేచి ఇట్లిట్లు ఊపుతున్నాడు చెయ్యి. అప్పటికే దానికి ఏదో గొడవలు జరుగుతున్నట్టే ముందే పోలీసులను దింపిరట. అంటే వీళ్ళు ముందే ప్లాన్ చేసుకున్నారని ఎవరంటున్నారు? సాక్షాత్ సబితాంద్ర రెడ్డి చెప్తుంది. అంటే డీసీపీలు ఏసీపీలు బెటాలియన్స్ వచ్చిండ్రు, అదేదో కొట్లాట జరుగుతుంది ఎవరో వస్తున్నారు అన్నట్టే అంతమంది పోలీసులు బందోబస్తు చేసిరు. ఆమె మహిళ ఏసీపీ మీద పడతా ఉన్నాడు, పోయి ఎగబడతా ఉన్నాడు. గనుల శాఖ మంత్రిగా చేసింది, హోంమంత్రిగా చేసింది, తర్వాత ఏమంటారు మొన్న విద్యాశాఖ మంత్రిగా చేసింది. ఇంతమంది కలిసికట్టుగా ఆమెను ఓడించాలని ట్రై చేసిండు, ఒక్కడన్నా ఓడగొట్టిండ్రా? సబితాంద్ర రెడ్డి తర్వాత ఆ బ్రాండ్ని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకుపోతారా లేదో నాకు తెలియదు, కానీ సబితమ్మ ఉన్నంతసేపు సబితమ్మదే గెలుపు ఖాయము. ఆవిడని ఓడగొట్టడం చాలా కష్టము. ఇంత రికార్డ్స్ బ్రేక్ చేసినటువంటి మహిళను అసలు జనరల్గా మహిళల్ని అవమానించద్దు. ఎందుకు అవమానించాలి? ఆవిడకిచ్చే విలువ ఆవిడకిస్తే అయిపోతే, ఒక ఎమ్మెల్యేగా ఆవిడకిచ్చే విలువ ఆవిడకిస్తే ఈ గొడవే ఉండదు కదా. ఎవరు ఊరుకోరు? తనెందుకు? ఎవరు ఊరుకోరు? ఎవరైనా ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు? ఇప్పుడు పోతుంది శ్రీధరబాబు దగ్గరికి పోయి అన్నప్పుడు ఆయన లేచి మాట్లాడతాడు అక్కడ. మళ్ళీ పట్నం మహేందర్ రెడ్డి ఆమె చుట్టమే, పట్నం మహేందర్ రెడ్డి ఆమె చుట్టమే. మరి ఆయన కూడా సినిమా చూసినట్టు చూస్తున్నాడు అక్కడ. అంటే చెప్తున్నా, ఒకటి ఇక్కడ చాలామంది డైలాగులు చెప్తారు, ఆడవాళ్ళ వల్ల రాజ్యాంగాలు కూలిపోయినాయి, తలకిందులు అయిపోయినాయి. ఆడవాళ్ళ వల్ల రాజ్యాంగాలు కూలిపోలే, ఆడవాళ్లకు జరిగినటువంటి అవమానాల వల్ల రాజ్యాంగాలు కూలిపోయినాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అట్లీస్ట్ ఆవిడ ఏజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఒక మహిళ అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు చేసిన రికార్డ్స్, తను 5 సార్లు కంటిన్యూస్గా ఓటమి లేకుండా గెలిచినటువంటి వ్యక్తి. సరే లాస్ట్ టైం కాంగ్రెస్ పార్టీ కార్తిక్ రెడ్డికి ఇచ్చింది కాబట్టి ఆమెకి ఇవ్వలేదు, కాబట్టి ఆమె నించోలేదు కాబట్టి ఆమె గెలవలే. ఒకవేళ నించోని ఉంటే గెలిచేది కదా, టికెట్ తనకు కూడా ఇచ్చుంటే తను గెలిచేది కదా. సో ఇట్లా ఆమెను ఇన్సల్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఒక మహిళగా గౌరవించాల్సినటువంటి అవసరము మీకున్నది. అంటే నేనేమంటున్నానంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు తన తిరిగినట్టు ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే 119 నియోజకవర్గాల్లో సబితాంద్ర రెడ్డి ఫీల్డ్లో తిరిగినట్టుగా పొద్దున 6ంటికి మొదలుకొని రాత్రి 11 అయితే తన ఇంటికి వచ్చినాక 11 అయిన తర్వాత కూడా ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది. ఈరోజు కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలల్లో మంత్రుల ఇల్లు కూడా, ఈ శ్రీధర్బాబు ఇల్లు వాళ్ళ ఇంటికి కూడా జనాలు రారు. కానీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా సబితాంద్ర రెడ్డిని కలవడానికి అనునిత్యం పబ్లిక్ వెళ్తారు. మరి అదేందో తెలియదు, ప్రతిరోజు పోతారు వాళ్ళ ఇంటికి. అధికారం ఉన్నా వెళ్తారు, అధికారం లేకపోయినా వెళ్తారు. ఇట్లా చేసి కాంగ్రెస్ పార్టీ విచక్షణ కోల్పోతే ఏం చేయలేం. ఓడిపోయిన ఎమ్మెల్యే కోసము ఆ కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డి ఎన్నిసార్లు గెలిచిండు? మొత్తం సెటిల్మెంట్లు, దందాలు, ఆ 4th ఎస్టేట్ ల్యాండ్స్, 4th సిటీ ల్యాండ్స్, ఆ కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డిని చూసి శ్రీధర్బాబు రెచ్చిపోతున్నాడు. కిచ్చెన్న గారు లక్ష్మారెడ్డిని చూసుకొని శ్రీధర్బాబు రెచ్చిపోతున్నాడు. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఎవరు? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి, ఇటు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ దుద్దిల్ల శ్రీధర్బాబు. ఈయనకు సెటిల్మెంట్లన్నీ చేసి పెట్టేది ఎవడు? కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి. అట్లాగే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే, వీళ్ళ ద్వారా శ్రీధర్బాబుకు పైసలు వస్తున్నాయి. కాదని చెప్పమనండి దమ్ముంటే శ్రీధర్బాబుని, కాదని చెప్పమనండి దమ్ముంటే శ్రీధర్బాబుని. సో దయచేసి ఇది కరెక్ట్ కాదు. అండ్ అట్లాగే కేంద్ర ప్రభుత్వం 30% రిజర్వేషన్, 33% రిజర్వేషన్ కాదు, ఇక 50% రిజర్వేషన్ ఇవ్వాలి. ఈ బీసీల ప్రాతిపదికన మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలి. మహిళలకు చట్టసభల్లో మహిళలకు స్థానం ఉండాల్సిందే. లేకపోతే మహిళా పార్టీ వస్తుంది, ఇక బీసీ పార్టీ ఆ పార్టీ కాదు, ఇక ఏకంగా మహిళా పార్టీ ముందరకు వస్తుంది ఇక ముందు.